అందరికీ నమస్కారం. నేను మీ ఫణికిషోర్ శర్మ. చాలా కొత్తగా ఉంది. మధ్యరాత్రిలో సమయం 12 గంటలుగా వస్తుండగా ఇప్పుడు కూర్చొని వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ప్రయాణం మధ్యలో కూర్చొని వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకని ఈ విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాలి, ఈ విషయాన్ని మీ అందరితోనూ పంచుకోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఒక తపనగా ఉంది. ఎందుకంటే చెప్పాలి, జనాలకు తెలియజేయాలి, జనాల్లో ఒక రకమైనటువంటి పద్ధతిని తీసుకురావాలి అనే ఒక ఆలోచన ఉంది. కానీ కొన్ని సమయాభావాల వల్ల కావచ్చు కుదరకపోవడం, నేను అటు ఇటు వీడియో ఏది అప్లోడ్ చేయకపోవడం కుదరట్లేదు. అంటే నేనేమి పర్టికులర్గా ఫుల్ టైం నేను యూట్యూబర్ని కాదు. నేనేదో నా పురోహితం చూసుకుంటూ మధ్యలో వీడియోలు కుదిరినప్పుడు కాస్త మంచి విషయాలు ఏవో నాకు తెలిసినవి, నేను పెద్దవాళ్ళ దగ్గర తిరిగిన విషయాలు మాత్రమే నేను తెలియజేస్తున్నాను. నేనేమి మళ్ళీ చెప్తున్నాను, ఫుల్ టైం యూట్యూబర్ని కాదు, అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కదా, అదే విషయం. అయితే ఇప్పుడు కావాలంటే చూడండి, యథార్థంగా నేను అర్ధరాత్రే మీకు వీడియో తీస్తున్నాను, చూసుకోండి ఒక్కసారి. ఎయిర్పోర్ట్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. ఎక్కడొస్తుందంటే ఇదంతా వీళ్ళ మెప్పుల గురించి కావచ్చు, లేకపోతే యజమానుల దగ్గర నుంచి సంపాదన కావచ్చు, ఎలాగైనా సరే జనాల్ని వశీకరణ చేసుకుందామనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ వశీకరణ భలే గుర్తుకొచ్చింది కదా, వశీకరణ. ఈ మధ్య ఒకడు మొదలయ్యాడు ఇన్స్టాగ్రామ్లో, పేర్లు ఎందుకు, వాడు నాకు తెలిసి ఈ వీడియో చూస్తాడు. మొగుడు సరిగ్గా మాట వినకపోయినా, పెళ్ళం మాట వినకపోయినా, తమలపాకుకి కాస్త కాటుకు రాసేసి ఆ కాటుకుకి ఏవో తాళ్ళు కానీ మేకులు కానీ చుట్టేసేసి ఏదో మంత్రం పరిహారం చేసేస్తే పని అయిపోతుంది. ఇంకొకడు ఉన్నాడు, ఆ బాబాయ్ ఏంటి, నిమ్మకాయలకి చిన్న చైనా మేకులు లాంటి ఒక 7-8 గుచ్చేసి వాటికి దారాలు చుట్టేయమంటున్నాడు. ఇప్పుడు చేతబళ్ళు వెధవలు తయారైపోయారు ఈ మధ్య. అరే అసలు మీరు ఏం చెప్తున్నారా, మీరు ఏం చెప్తున్నారు? చిన్న ఉదాహరణ ఎందుకు మర్చిపోతున్నారు జనాలు కూడా, నాకు అర్థం కావట్లా. ఏమిటా ఉదాహరణ? తండ్రే గురువు ఉపనయన సంస్కారం చేసినప్పుడు ఆ తండ్రే గురువుగా మారి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అలాగే తండ్రి ప్రథమ గురువు అంటారు. అలాంటిది గురువు ఉపదేశము లేకుండా మీకు ఎలా మంత్రాలు ఫలిస్తాయి? వాడెవడో తప్పుడు వేదవ చెప్పడం, మన వాళ్ళు చేసేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఇంకోటి వచ్చాడు కొత్తగా. వీడు ఎలా మొదలుపెట్టాడంటే, షష్టాష్టక దోషాలు, షష్టాష్టక గల రాశులకి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అవును, షష్టాష్టకం ఉంది, నువ్వు షష్టాష్టకం అయింది కదా అని చెప్పి నువ్వు జాతకం వదిలేస్తావు. జాతకం బాగుంటే బ్రహ్మాండంగా ఇద్దరికీ కూడా కలిస్తే
సరే ఓకే పోనీ వదిలేయచ్చు. షష్ట అష్టకం అంటే ఏమిటి? ఇటు నుంచి 6 అటు నుంచి 8. పోనీ ఇటు నుంచి 8 అటు నుంచి 6 రాశులు కలవకూడదు, అలా రాకూడదు సంఖ్య. ఇటు నుంచి లెక్కేస్తే ఆ రాశికి 6 రాకూడదు, 8 రాకూడదు. అటు నుంచి ఇటు లెక్కేసుకుంటే రాశికి ఇటు 6 రాకూడదు, 8 రాకూడదు. షష్టాష్టకము అంటారు. అబ్బాయి నుంచి అమ్మాయికైనా, అమ్మాయి నుంచి అబ్బాయికైనా 6 నుంచి 8, 8 నుంచి 6 రాకూడదు రాసులు. వీడు ఒకవైపే 6 చెప్తున్నాడు, కలవదో, ఇది షష్టాష్టక దోషం అంటున్నాడు. మరి అవతల పక్క కూడా చూడాలిగా. వీడు ఎలా ఎంత ఇదిగా చెప్తున్నాడంటే వీడియోలు, ఈ రాశికి కలవదు. నువ్వెవడవు చెప్పడానికి? నువ్వెవడవు చెప్పడానికి? ఈ రాశి నుంచి ఈ రాశి వాళ్ళకి పెళ్లి చేసుకోకూడదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఒక రకమైన తయారవుతుంది. ఏం తయారవుతుంది? ఈ మధ్య మొదలు పెట్టారు జనాలు కూడా. ఏమండి, మా అమ్మాయికి ఈ నక్షత్రం కదా, మా అమ్మాయి నక్షత్రానికి ఏ నక్షత్రాలు కలుస్తాయో రాసి ఇచ్చేసేయండి, ఆ నక్షత్రాలు వెతుక్కుంటాం మేము సంబంధాలు. అలా తయారయ్యారు జనాలు. వీడిని మర్చిపోతున్నాం. వీడు తర్వాత ఇంకే రకంగా పెట్టాడు, ఈ రాశి వాళ్ళంటే ప్రేమ ఎక్కువ, అధికంగా ఉంటారు. మీకు స్క్రీన్ షాట్లు పెడతా, ఇక్కడ మొత్తం అంతా కూడా స్క్రీన్ షాట్లు పెడతా, చూడండి ఒక్కసారి. ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి రాత్రికి రేపు పొద్దున్న లోపల వీడియోల మీద అంతా పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తా వీడియోస్ని.